జరుగుతుంది, అది జరుగుతుంది కూడా. రైట్ రెడ్డి గారు మాట్లాడదాం. సంపత్ రాజు గారు ఉన్నారు. సంపత్ రాజు గారు, 2019లో ఎంఓయూ ఆధారంగానే ఈ బదిలీ అనేది జరిగిందని షర్మిల గారు చెప్తున్నారు. మరి వాళ్ళ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుందో చూడబోయే ముందు కూడా అసలు మీరేమంటారు దీనికి సంబంధించి? ఈరోజు ఎన్సీఎల్టీ దానికి సంబంధించి అనుకూలంగా వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఎలా చూస్తారు దీన్ని? అందరికీ నమస్కారం. మోహన్ రెడ్డి గారు దడదల్లాడిచ్చేసారు కొద్దిసేపు. ఎంత స్పీడ్ మాట్లాడారు అంత స్పీడ్ మేము మాట్లాడలేం. ఒక్క విషయం ఇక్కడ ఏంటంటే, ఏదైతే సరస్వతి పవర్ గురించి మనం కానీ మాట్లాడుకున్నట్టయితే మాకు సంబంధించిన అంశం కాదు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిందో కూటమి ప్రభుత్వానికి సంబంధించిన అంశం కాదు, అది కుటుంబ ఆస్తుల విషయం. అయినా విషయం వచ్చింది పబ్లిక్ లో ఉంది కాబట్టి మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, ఏదైతే ఇప్పుడు ఈ రోజు ఎన్సీఎల్టీ ఇచ్చిందో అది దానిలో ఊరట మాత్రం జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా తీర్పు కాదు. అది ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఫైల్ చేశారో వాళ్ళ తల్లికి సంబంధించిన షర్మిలమ్మకి ఒక్క నిమిషం సంపత్ గారు, అలా కాదు, మీరు ఇది టీడీపీకి సంబంధించిన అంశం కాదంటున్నారు, కానీ బయట జనాల్లో టాక్ టీడీపీకి అనుకూలంగా షర్మిల మాటలన్నీ చేశారు కాబట్టి ఈ రోజు ఈ పరిస్థితి అనేది వంటి కామెంట్ కి మీరేమంటారు? నేను చెప్తాను. ఇక్కడ ఏంటంటే అండి, ఇది జరిగింది ఏదైతే ఎన్సీఎల్టీ ఈ రోజు ఇచ్చిందో తీర్పు, ఏదైతే తీర్పు ఏదైతే ఊరట జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిందో, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు బదిలీ చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు కంప్లైంట్ చేశారో, నా తల్లికి సంబంధించిన షేర్లు షర్మిలకి ఏదైతే బదిలీ చేశారో ఆ బదిలీ కుదరదు, షేర్లు వచ్చేసి బదిలీ కావు, మా తల్లికి ఇచ్చింది కూడా అది కరెక్ట్ కాదు, ఎంఓయూ నేను రద్దు చేశానని చెప్పేసి ఆయన పిటిషన్ దాఖలు చేస్తే ఈ షేర్లు బదిలీ ప్రక్రియ కుదరదు అని చెప్పి ఆపమని చెప్పి ఎన్సీఎల్టీ ఇవ్వడం జరిగింది. దాని మీద వాళ్ళు హైకోర్టుకి పోవచ్చో లేకపోతే ఇంకో పైకోర్టులో పోవచ్చో నాకైతే తెలియదు. కానీ ఒక్క విషయం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 2019కి ముందు ఈ ఆస్తులు ఏదైతే ఇప్పుడు మన సరస్వతి పవర్ గురించి మాట్లాడుకుంటున్నామో, ఇది ఆనాడు కూడా అక్రమ సంపాదనతో కొన్న షేర్లు ఇదంతా కూడా. ఆనాడు 2004 తర్వాత తండ్రి అధికారం అడ్డం పెట్టుకొని ఆయన సంపాదించిన అక్రమాస్తుల్లో భాగంగా సరస్వతి పవర్ ఇంటికి వచ్చింది. అయితే ఇంకొక విషయం ఏంటంటే, సరస్వతి పవర్ ఇప్పుడు దాకా పవర్ ప్రొడ్యూస్ ఇప్పుడు దాకా చేయలేదండి. దాని మీద ఆస్తులు మాత్రమే ఉన్నాయి. దాని మీద ఆస్తులే ఉన్నాయి కానీ పవర్ ప్రొడ్యూస్ ఇప్పుడు దాకా చేయలేదు. దాని మీద ఏ ప్రొడ్యూస్ జరగలేదు. అయితే ఇక్కడ దాని మీద ఉన్న ఆస్తుల్ని ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి మీద కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో భాగంగా ఏదైతే ఈడీ సిబిఐ అటాచ్మెంట్ లో ఈ సరస్వతి పవర్ ఆస్తులు కూడా అటాచ్మెంట్ లో పోవడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే, అంతకు ముందు తల్లికి సంబంధించి ఏదో ఆయన గిఫ్ట్ డీడ్ ఇవ్వడం జరిగింది. అయితే గిఫ్ట్ డీడ్ ఇస్తూ బ్రదర్లీ డీడ్ అని చెప్పేసి ఒక డీడ్ రాశాడు చెల్లికి. ఆ బ్రదర్లీ డీడ్ లో చెల్లికి ఏం చేశాడంటే, ఆయనకి సంబంధించిన ఏదైతే తల్లి ఇచ్చినా ఆయన ఇచ్చిన భాగాలన్నీ కూడా చెల్లికి షర్మిలమ్మకి చెందుతాయి. అయితే ఇది కేసుల్లో ఏదైతే ఉన్నానో ఆ కేసులు అన్ని పోయిన తర్వాత అది నీకు చెల్లుద్దని చెప్పి ఎంఓయూ రాయడం జరిగింది. అయితే దీనిలో ఇప్పుడుదా మనం మాట్లాడుకుంటున్నాం 2019 గురించి మాట్లాడుకుంటున్నాం. 2019లో దీనిలో వీళ్ళకి అప్పీరియల్ ట్రిబ్యునల్ అని చెప్పేసి దానిలో కొన్ని ఆస్తులు దాని నుంచి ఆ కోర్టులో అదే మన అప్పీరియల్ ట్రిబ్యునల్ లో కొన్ని ఆస్తులు విడుదల చేసింది. ఏదైతే సరస్వతి పవర్ లో కొన్ని ఆస్తులు విడుదల చేసింది. కాబట్టి దాని తర్వాత విజయమ్మకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్తున్నారో ఆ వాదన మోహన్ రెడ్డి గారు చెప్పింది కూడా కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఏదైతే సరస్వతి పవర్ లో 74,25,000 షేర్లు ఏదైతే ఉన్నాయో 25,000 షేర్లు ఉన్నాయో అవన్నీ కూడా విజయమ్మకి బదిలీ చేశాడు. అదే విధంగా భారతీకి చెందిన 40,50,000 షేర్లు కూడా విజయమ్మకి గిఫ్ట్ డీడ్ ద్వారా సెటిల్మెంట్ డీడ్ ద్వారా ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా ఆమె ఆ రోజు ఏం చెప్తుంది, విజయమ్మ వాదన మనం కానీ తీసుకున్నట్లయితే 99.89% షేర్లు నావి, యజమానురాలు నేను, సరస్వతి పవర్ నాది, నాకు హక్కు ఉంది అని చెప్పడం జరిగింది. అదేవిధంగా సరస్వతి పవర్ సంబంధించి యాజమాన్యం కూడా మాకు విజయమ్మ గారే యజమాని అని చెప్పడం జరిగింది. అది చాలా స్పష్టం. రెండు, విజయమ్మ గారు ఏదైతే ఉన్నారో నాకు సంబంధించిన షేర్లు నా కూతురికి ఇస్తున్నానని చెప్పింది ఆ వాదన అది. అయితే ఇక్కడ వీళ్ళు తెలుగుదేశం మీద ఆపాదిస్తున్నారు కానీ షర్మిలమ్మ మాట్లాడిన మాటలు కూడా మనం 1.5 సంవత్సరం క్రితం మాట్లాడిన మాటలు మనం కానీ తీసుకున్నట్లయితే, అయ్యా ఎవరి కుటుంబంలో అయినా ఆస్తులు గొడవలు ఉంటాయి, ఇవన్నీ కూడా 4 గోడల మధ్య మధ్యస్థం చేసుకోవాల్సిన గొడవలు కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించడం చేసుకోవాలి. కానీ మా అన్న మాత్రం తల్లిని చెల్లిని కోర్టులకు ఈడ్చాడు అని ఆమె మాట్లాడిన మాటలు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటలు ఏంటంటే, ఆనాడు నీ మీద ప్రేమ ఉంది కాబట్టి బ్రదర్లీ డీడ్ ఇచ్చాను, ఆ
ఆనాడు తల్లి మీద గౌరవంతో గిఫ్ట్ డీడ్ ఇచ్చాను, ఈనాడు ప్రేమ చచ్చిపోయింది కాబట్టి నాకు నీ మీద ప్రేమ లేదు కాబట్టి బ్రదర్లీ డీడ్ రద్దు చేస్తున్నానని చెప్పేసి షేర్లు చెల్లవని చెప్పేసి ఆయన కోర్టుకు వెళ్ళడం జరిగింది. అది వాళ్ళ వ్యక్తిగత విషయాలు. రెండు, దాని గురించి మమ్మల్ని ఆపాదించేది ఏంది? ఆ సరస్వతి పవరే నీకు అక్రమ సంపాదనతో వచ్చిందని మా వాదన అయితే మాకు చుట్టేది ఎంతవరకు కరెక్ట్ అది? కాబట్టి అది అంటే వాళ్ళు తెలుసుకోవాల్సిన అంశం. అంటే సంపత్ రాజ్ గారు ఒకవేళ దీనికి సంబంధించి క్రయ విక్రయాలు జరిగితే గనక జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆయన ఇది వెనక్కి తీసుకుంటున్నట్టు కూడా మాట్లాడుకుంటున్నారు. అంటే ఇక్కడ ఇంకోటి జరిగింది బ్రదర్. ఇక్కడ ఏం జరిగిందంటే 2019 అప్పీల్ కోర్టు ట్రిబ్యునల్ లో ఏదైతే కొన్ని ఆస్తులు వచ్చినాయో దాన్ని ఛాలెంజ్ చేస్తూ సిబిఐ వాళ్ళు మళ్ళీ కోర్టుకి వెళ్ళడం జరిగింది. కోర్టుకి వెళ్తే దాన్ని మళ్ళీ కోర్టు ఏం చేసింది, ఏదైతే రిలీజ్ చేస్తుందో ఆ ఆస్తుని కూడా అటాచ్ చేయడం జరిగింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆ వాదన ఏంటంటే అది అటాచ్మెంట్ లో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నేను కానీ షేర్లు బదిలీ చేస్తే నాకు ఆ కేసులకి ఇబ్బంది అవుతుంది కాబట్టి బదిలీ కుదరదని ఆయన వాదన. ఆయన వాదన కూడా కరెక్టే, కానీ అది వాళ్ళ కుటుంబ సమస్య, కుటుంబ వాదన. కానీ వాళ్ళ షేర్ల గురించి వాళ్ళు కొట్టుకుంటా ఉంటే మోహన్ రెడ్డి గారు వచ్చేసి మా మీద పడి ఆడడం ఎంతవరకు కరెక్ట్ ఆయనకే తెలుసుకోవాలి. రైట్.